ఆయన చెప్తున్నాడు, సిలువ మోసినప్పుడు నేనేం చేశానో తెలుసా? నా ముఖానికి ముండ్ల కిరీటం పెట్టారు, నా బట్టలను వారు విప్పివేశారు, నేను ఆల్మోస్ట్ దిగంబరిగా ఉన్నాను, నా ముఖము చూడనల్లని ముఖములాగా అయిపోయింది, నా వీపంతా గాయములతో ఉంది, నా ముఖం మీద ఉమ్మి వేశారు, నన్ను కొరడాలతో శిక్షించారు, నన్ను అవమానపరిచారు, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నేను దేవదూషణ చేశాను అని చెప్పి నన్ను మరణ శిక్షకు సిలువ మీదకి అప్పగించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. నా ప్రజలారా, మీరు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు నన్ను వెంబడించాలని వస్తున్నారు, సరే. మీరు వెంబడించినప్పుడు మీకు కూడా ఎదురయ్యేది ఏంటో తెలుసా? మీకు కూడా శ్రమ ఎదురవుతుంది. యేసు ప్రభు వారిని మీరు అంగీకరించిన తర్వాత అపవాది కూడా మీకు హాని చేయ ఉద్దేశించడం, ఇంకా తీవ్రతరం చేయాలని ప్రయత్నం చేయడం మనకు కనిపిస్తుంది. కానీ తండ్రి అయిన దేవుడు మన పక్షమున ఉండి వాటిని ఎదిరించుటకు కావలసిన శక్తిని అనుగ్రహిస్తాడు. కానీ ఈ పోరాటం అనేది మాత్రం కొనసాగుతుంది. ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు నన్ను వెంబడించినప్పుడు, మీ సిలువనెత్తుకొని వెళ్తునేటప్పుడు నన్ను చాలా మంది దూషించారు. వీడు ఇతరులను రక్షించును గాని వీడు తనను తానే రక్షించుకోలేదు, ఆహా ఆహా అని యేసుప్రభు వారిని చూచి ఎగతాళి చేసినటువంటి జనం గొల్గొతా కొండ మీద మనం చూస్తున్నాం. సేమ్ అలాగే ప్రతి విషయములో, మన జీవితంలో ప్రతి విషయములో మీరు యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ధరించడం బట్టి అనేక మంది మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. అనేక మంది మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. వీరు దేవుడి దగ్గరికి వెళ్ళారు, అందుకే వీరికి ఎలాగయ్యింది, వీరు దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళకి ఏం జరిగింది అని ఎగతాళి చేసేవారు చాలా మంది ఉంటారు. వారు మిమ్మల్ని క్రీస్తు నామం నిమిత్తం మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు. మిమ్మల్ని వారి యొక్క సమాజములో ఉండకుండా మిమ్మల్ని ద్వేషించే అవకాశం కూడా ఉంది. అందరూ ఒకలాగా వెళ్తుంటే వీరు దేవుడు 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 అని వెళ్తుంటే మిమ్మల్ని ఎగతాళి చేసేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు, మిమ్మల్ని క్రీస్తు నామము నిమిత్తం గాయపరిచేవారు చాలా మంది మీకు ఎదురవుతారు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క నామం మీ మీద ఉంది. మీ నామం ఇక మీదట కాదు, మీకు క్రీస్తు అని పేరు పెట్టబడడం వలన, క్రీస్తువులు అని పేరు పెట్టడం వలన జనాలు మిమ్మల్ని చూచి గాయపరచడానికి, హింసించడానికి, మీ పేరు చెడ్డదని కొట్టివేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి అపవాది వారిని కూడా ఉపయోగించే అవకాశం ఉంది. మీరు లోకంలో చూస్తే ఇప్పుడు క్రైస్తవులలో అంతగా మీకు పెద్దగా హింస కనిపించడం పోవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో యేసు ప్రభు వారి సువార్తని చెప్పడానికి వెళ్తే వారిని కొడుతున్నారు. యేసు ప్రభు వారు వీరు యేసు ప్రభు వారిని అంగీకరించారని చెప్పి అనేక మంది, గతంలో మీరు చూస్తే అనేక మంది సాక్ష్యాలు చూస్తే వారిని ఊరు నుంచి వెలివేయడం కూడా జరిగింది. ఊరు నుంచి వెలివేయడం కూడా జరిగింది. పురుషోత్తం చౌదరి గారు అని ఒక దైవజనుడు మీరు వినే ఉంటారు. ఆయన సాక్ష్యాన్ని వినండి. ఆయన యేసు ప్రభు వారిని అంగీకరించుకున్న తర్వాత ఆయన ఎక్కడ తిన్నాడో తెలుసా? అన్నం ఎక్కడ తిన్నాడో తెలుసా? ఆయన జీవితాన్ని చదివి చూడండి. ఆయనను ఇంటిలో కూడా చేర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలు మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని గాయపరుస్తారు. ఎందుకు? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ధరించుకున్నంత వరకు. అంతకుముందు ఊరి మీద ఇష్టానుసారంగా ప్రవర్తించి హింసకుడుగా దూషకుడుగా ఉంటే మనల్ని ఎవడు ఏమనడు, రారా నువ్వు కూడా నాలాంటి ఓడవే అని మనల్ని చేర్చుకుంటారు. కానీ యేసు ప్రభు వారి యొక్క నామం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఉంటుంది, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నన్నే ప్రజలు అంటున్నారు, నన్నెందుకు గాయపరుస్తున్నారని అనుకోవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, నా నామం పెట్టబడినటువంటి ప్రజలు మీరు గనుక, లోకము నన్ను ద్వేషించింది గనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అయితే మిమ్మల్ని ద్వేషించినప్పుడు
నేను సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు ఏ విధంగా నా అడుగుజాడలు మీకు ఉంచానో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము మీరు బీసెలువునెత్తుకొని ఏ దూషణకి ప్రతి దూషణ చెయ్యొద్దు. మిమ్మల్ని ద్వేషించు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యండి. ఇదిగో, నన్ను అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు నేనేం చేశానో తెలుసా? పిలాతు మీద తిరగబడ్డానా? అధికారుల మీద తిరగబడ్డానా? ప్రధాన యాజకుల మీద తిరగబడ్డానా? నేను ఎవరి మీద తిరగబడలేదు. కానీ సమస్తమును న్యాయముగా తీర్పు తీర్చగల దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడని తను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగానే మీరు ప్రతి విషయంలో మీరు మీ విషయాల్ని, మీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకోగలిగితే మీరు ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని నడిచిన వారిలో ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారిని వెంబడించడం అంత సులభమా? అంత సులభమా? యేసు ప్రభు వారు తన శిష్యులను సేవకు పిలిచేటప్పుడు ఒక్కొక్కరు వలలు వేసుకుంటునేవారు. ఒకడేమో ఎక్కడో కూర్చునేవాడు వాళ్ళందరినీ పిలిచేవాడు, నువ్వురా నన్ను వెంబడించు. వెంటనే వలలు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే అంత సులభమైనదా? కానీ యేసు ప్రభు వారు మనతో పాటు ఉంటారు గనుక, మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము గనుక ఆయన మనకు తోడుండి ప్రతి క్షణమున నువ్వు ఇది చెయ్యు, ఇది చెయ్యకూడదు అనే విషయాన్ని ఆయన మనకు చెప్తూ, ఇదే సరైన త్రోవ అని మనకు చూపిస్తూ ఆయన మనలో నడిపిస్తాడు. ఆ దేవుడు, సజీవమైన దేవుడు మనకు ఉన్నాడు గనుక ఆయన వెంబడిస్తున్నాము. నేను ఈ సిలువను మోయాలా అనే దిగులు, చింత మనకి అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును కాక.